రఘురామకృష్ణంరాజు వైఎస్ జగన్తో మాటామంతి. అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం. ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ రెబల్ ఎంపీగా గుర్తింపు తెచ్చుకున్న రఘురామకృష్ణంరాజు, ప్రస్తుత టీడీపీ ఉండి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న రఘురామకృష్ణంరాజు ఇవాళ అసెంబ్లీ సమావేశాల వేళ కలిశారు. అసలే ఇవాళ గవర్నర్ ప్రసంగానికి నిరసనలు తెలిపేందుకు నల్ల కండువాలతో వచ్చిన జగన్కు అసెంబ్లీలోకి వెళ్ళగానే రఘురామ కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. ఇవాళ అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్ పక్కనే అధికార టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కనిపించారు. అంతే, వెంటనే రఘురామ ఆయన్ను పలకరించారు. అంతేకాదు, ఆయన వద్దకు వెళ్ళి మాట్లాడారు. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్న తర్వాత వీరిద్దరూ తిరిగి యథావిధిగా గవర్నర్ ప్రసంగం వింటూ కనిపించారు. దీంతో ఈ దృశ్యం చూసిన వాళ్లంతా నోరెళ్లబెట్టక తప్పలేదు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై హత్యాయత్నం చేశారంటూ జగన్తో పాటు అప్పటి అధికారులపై కేసు పెట్టిన రఘురామకృష్ణంరాజు తాజాగా గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి వెంటనే జగన్పై చర్యలు తీసుకోవాలని మరో కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జగన్ కనిపించగానే రఘురామకృష్ణంరాజు ఆయన వద్దకు ఎందుకు వెళ్లారు, ఏం మాట్లాడారన్న దానిపై చర్చ జరుగుతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తుందని ఆశించిన రఘురామకు నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో జగన్తో మాటామంతి ద్వారా చంద్రబాబుకు ఆయన భవిష్యత్తు సంకేతం ఇచ్చారా అన్న చర్చ జరుగుతుంది. అయితే స్వతహాగా వెటకారపు స్వభావంతో మాట్లాడే రఘురామకృష్ణంరాజు జగన్ భుజంపై చేయి వేసి మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జగన్తో మాట్లాడుతున్న సమయంలో ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధినేత అయినప్పటికీ రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి భుజం మీద చేయి వేసి మాట్లాడడం ఆశ్చర్యాన్ని కల్పించింది. ఆయన్ను వెటకారపరిచేందుకే రఘురామకృష్ణంరాజు అలా మాట్లాడారు అంటుంటారు కొందరు. అయితే రఘురామకృష్ణంరాజు మరో వింత కోరిక కోరారు. వైఎస్ జగన్ పక్కనే తనకు సీటు కేటాయించాలని రఘురామకృష్ణంరాజు ప్రభుత్వాన్ని కోరారు, స్పీకర్ని కోరారు.